హాయ్! నేను సుజాత. రేపు ఎగ్జామ్ ఉంది. అంటే ఈజీగానే ఉంటది. కానీ చదువుకోవాలి గదా! ఇన్ని డేస్ నుంచి చదవలేదు. రేపే ఉంది కాబట్టి ఈ రోజైనా చదవాలి. లాస్ట్ ఎగ్జామ్‌కి కూడా ఇట్లనే చదివినా. పాస్ మార్క్స్ వచ్చినాయి. ఈసారి కూడా వస్తాయని అనుకుంటున్నా. సో, లెట్స్ స్టార్ట్. మొన్ననేగా ఎగ్జామ్స్ అయిపోయినాయి. మళ్ళీ అప్పుడే వచ్చినాయా? అసలు ఈ వాచ్ బాగుందా ఫస్ట్? కొత్తది కొనుక్కోవాలి వాచ్. పింక్ కలర్ బ్యాండ్‌ది. పింక్ కలర్ కొనుక్కోవాలా? ఆరెంజ్ కలర్ కొనుక్కోవాలా? ఫస్ట్ చదువుకో. అసలు ఫస్ట్ ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంత పోర్షన్ ఉంది మొత్తం. ఫస్ట్ ఒక టైం టేబుల్ వేసుకుందాం. ఆ తర్వాత చదువుకుందాం. ఫస్ట్ టైం టేబుల్‌లో ఏ చాప్టర్స్ ఎప్పుడెప్పుడు చదువుకోవాలో వేసుకుందాం. 2 అవర్స్‌కి 3 చాప్టర్స్ చదువుకుందాం. ఇంకో 2 అవర్స్‌కి ఇంకో 2 చాప్టర్స్. 5 అవర్స్‌లో 5 చాప్టర్స్ కంప్లీట్. ఆ తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకుంటే 2 టైమ్స్ సెట్. హమ్మయ్య! ఈరోజు అయిపోతది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయాలి. ఫాస్ట్‌గా చదివేయాలి ఈరోజు. అసలు టైం ఎంత? 8:35 అవుతుంది. కరెక్ట్ రౌండ్ ఫిగర్ 9కి చదువుదాం. అంతవరకు ఏదైనా సిరీస్ చూద్దాం ల్యాప్టాప్‌లో. ఏ సిరీస్ చూద్దాం అబ్బా? స్ట్రేంజర్ థింగ్స్. ఎంత బాగుంటుందో ఈ సీజన్, నాకు చాలా ఇష్టం. వావ్! ఫైటింగ్ డెమోగార్గన్‌కి ఉంటది. ఇంట్రెస్టింగ్ ఉంది ఈ సిరీస్. అప్పుడు ఇంట్రెస్టింగ్‌గా లేదే, ఇప్పుడే బాగుంది. ఓ షట్ 9 అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ ఒక్కరోజు కష్టపడితే మిగతా రోజులన్నీ పండుకోవచ్చు ఇంకా. ఈ ఒక్కరోజు చదువుకున్నాం. ఆ తర్వాత మొత్తం చిల్లే చిల్లు. అసలు ఏముంది పోర్షన్, ఫస్ట్ సిలబస్ చూద్దాం ఎంతుందో. ఇది ఉంది. ఏం అర్థం కావట్లేదు ఏంటి. ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే తిని స్టార్ట్ చేద్దాం. తింటే కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా వస్తుంది. మ్యాగీ తినొద్దాం. అమ్మయ్య తినేసిన. కడుపు నిండిపోయింది. ఫుల్ తిన్నా. బాగుండే మ్యాగీ. ఇప్పుడు చదువుకుంటా కొంచెం సేపు. ఈ ఎగ్జామ్స్ ఏంటో ఏమో ఒకటే వస్తాయి. ఫుల్ తినేసినట్టున్నా. నిద్ర వస్తుంది ఫుల్గా. ఎక్కువ తినకుండా ఉండాల్సిందేమో. ఇప్పుడు ఎట్లా చదువుకోవడం? కానీ ఇంకా తప్పదు, చదువుకో. అసలు ఏమేముంది? ఈజీ చదివిద్దాం ఫస్ట్. అప్పుడు అయిపోయినట్టని ఉంటుంది. చూద్దాం అసలు ఏం ఈజీ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఓకే. ఇంకా నిద్ర వస్తుంది. ఓ షట్, టైం ఏంటప్పుడే 1 అయిపోయింది. కొంచెం సీరియస్గా చదువుకో సుజ్జి ప్లీజ్. అసలు ఏంది ఇవన్నీ, నాకేం అర్థమైతలేదు. కొత్తగా ఉన్నాయి ఇవన్నీ. అసలు సబ్జెక్ట్‌కి పాస్ మార్క్స్ ఎంత అయ్యుండొచ్చు? ఫస్ట్ అవి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక క్లారిటీ ఉంటది. సో, పార్ట్ ఏకి 25 కాబట్టి ఒక 12 మార్క్స్. పార్ట్ బికి 50 కాబట్టి ఒక 25 మార్క్స్. 12 + 25 = 37. ఎట్లైనా మన జేఎన్‌టీయూ కాబట్టి 26కో, 27కో పాస్ ఉంటది. సో, ఈజీగా పాస్ అయిపోవచ్చు ఈ సబ్జెక్ట్. ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదనుకుంటా. మనకి ఇంకా చాలా టైం ఉంది. ఇంకొక ఎపిసోడ్ చూసుకుందాం ఈ టైంలో. లెట్స్ స్టార్ట్. ఎరకకో. అమ్మయ్య! ప్రశాంతంగా చూసుకోవచ్చు ఇప్పుడు ఒక సీరీస్. ఒక సీజన్ మొత్తం చూసేద్దాం. ఇప్పుడు కంప్లీట్ చేసేయాలవి. కమాన్. సీజన్ ఎంత బాగుంటది. వావ్! ఈ ఎపిసోడ్ ఉంటది. అబ్బా! వేరే లెవెల్ ఉంటది అసలు. ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడు రాలేదు నాకు. ఇప్పుడు వచ్చినంత ఇంట్రెస్ట్. ఏంటిది అసలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉంటాయి ఇందులో. ఈ సీజన్‌లో అన్ని క్యారెక్టర్స్ ఒక్కొక్క లెవెల్ ఉంటాయి అసలు. వావ్! గ్రేట్ ఉంటది ఈ సీజన్. టానరామ్. ఎట్లైనా కంప్లీట్ చేసేయాలి ఈరోజు. డార్లింగ్ మూవీకి వెళ్ళింటే బాగుంటుండే. రిలీజ్‌కి అందరూ వెళ్తారు. మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. కొంచెం చదువుకుందాం. మరీ నెగ్లెక్ట్ చేస్తున్నట్టుంది స్టడీస్. అట్లుండొద్దు. మనం చదువుకుందాం కొంచెం సేపు. లెట్స్ బి సీరియస్ జీ, కమాన్.
వెయిట్ సెకండ్, రేపు ఇదే ఎగ్జామా వేరే ఎగ్జామ్ చదువుతున్నాను ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఎంతగానో లాస్ట్ టైం జరిగింది. చూసుకోరా రేపు ఇదే ఎగ్జాము. టైం టేబుల్ సమయం ఇదే బతికిపోయినా టైం అంతా బొక్కలుతుంది. లేదంటే ఇప్పుడు చదువుకున్నా ప్రశాంతంగా. మైండ్కి ఏదో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది రూమ్ లా. ఏంటది? ఓ షెట్, రూమ్ క్లీన్ గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు. ఎప్పుడు చెత్తనే ఉంటుంది ఈ రూమ్ లా. ఫస్ట్ అది క్లీన్ చేసి ఆ తర్వాత చదువుకున్నాం కాన్సన్ట్రేషన్. ఇదంతా కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేసింది చెత్త మొత్తం. చెత్త తీసి మొత్తం ఫస్ట్ చెత్త క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా రూమ్ క్లీన్ ఉండాలి, అప్పుడే మన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంత దూరం ఎవరు పెట్టింది, ఇంత చెత్త వేసింది. ఇట్లా క్లీన్ ఉంటే ఏమవుతుంది అందరికి నేనే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అక్కడ వెళ్ళకుండా మొత్తం స్టడీస్ పైన పెట్టి చదువుకుంటా ఇప్పుడు నేను. అమ్మా టైం ఉందా? 2 ఓకే చదువుకుందాం చెప్పు. ఇవన్నీ రాసుకొని చదువుకోవాలి. అందరు వాళ్ళ వాళ్ళ అవుట్ఫిట్స్ స్టార్ట్ చేసుకుని ఉంటారు. నేను కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. రేపు ఏం వేసుకున్నావు అబ్బా? ఏ డ్రెస్ అయితే బాగుంటుంది? గ్రీన్ డ్రెస్, గ్రీన్ డ్రెస్ వద్దులే. పింక్ డ్రెస్, పింక్ డ్రెస్ ఏం బాగుండదు. పింక్ డ్రెస్ వద్దు. నెక్స్ట్ వైట్ డ్రెస్ వేసుకున్నాం. తర్వాత దానిపైన జ్యువెలరీ ఏం వేసుకున్నాం? కమ్మలు, జుమ్కా వేసుకున్నాం. జుమ్కా మరీ ఓవర్ అవుతుందేమో, చిన్న స్టోన్స్ లాంటివి పెట్టుకున్నాం. అవి ఉన్నాయా లేవా అసలు చూసుకోవాలి తర్వాతది. అవన్నీ చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చదువుకున్నాం కొంచెం, ఇప్పుడు డిసైడ్ అయిపోయింది ఏం వేసుకోవాలో. 4 అయిపోయింది, అసలు ఏం చదవలేదు ఎంతసేపటి నుంచి. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర. ఇప్పుడు మొత్తం మేల్కొని చదువుకో. రేపు మార్నింగ్ నిద్ర ఉండదు, మేము గుర్తుకు రావు. ఇప్పుడు పండుకో, రేపు మార్నింగ్ ఫ్రెష్గా లేచి చదువుకోవచ్చు. ఏమంటావు? పడుకుంటే నిద్రైనా కంప్లీట్ అవుతుంది. ఇట్లానే ఉంటే అది ఏం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు పండుకో, రేపు మార్నింగ్ లేచి రివిజన్ చేసుకో. ఓకేనా? బాయ్. కొంచెంసేపన్నా హ్యాపీగా వండుకుందాం. కానీ నేను ఒక్కదాన్ని ఫెయిల్ అయిపోతాను అనుకుంటా క్లాస్లో. అందరూ చదువుతుంటారు. చదువుకుందాం కొంచెం. నిద్ర లేకపోతే లేకపోయింది ఈరోజు. నైట్ అవుట్ తప్పదు ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు. కాళ్ళని ఇట్లా పెట్టుకొని చదువుకున్నాం ప్రశాంతంగా. పడుకున్నాను. పడుకోవద్దు ఈరోజు సుజ్జి. కమాన్ చదువుకో కొంచెం సేపు. సీరియస్ అవ్వు. అందరు చదువుకుంటుంటారు, నేనే ఫెయిల్ అవుతాను భయమవుతుంది. నిద్రను తప్పించుకోవడానికి వేరే మ్యాటర్ ఏదైనా ఆలోచిద్దాం. డ్రెస్ ఏది తీసుకోవాలో ఆలోచిద్దాం ఫస్ట్. రేపు వైట్ కలర్ డ్రెస్ వేసుకోవాలా? ఎండాకాలం కాబట్టి బ్లాక్ అవాయిడ్ చేస్తే బెటర్. అయితే వైట్ ఫిక్స్ చేసుకున్నాం ఇంకా. లేదా ఎగ్జామ్ కాకుండా ఇవన్నీ థింక్ చేస్తున్నాను, ఏమనుకో ప్లీజ్. రేపు ఒక్కటి పాస్ చేయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రేపు ఒక్కటి పాస్ చేస్తే నెక్స్ట్ టైం పక్కా ప్రతి ఒక్క రోజు చదువుకుంటాను నేను. నెగ్లెక్ట్ చేయను. లాస్ట్ డే వరకు అసలు పెట్టుకోను. ప్లీజ్ దేవుడా రేపు ఒక్కరోజు ప్లీజ్ పాస్ చేసుకో. ఇంకా టైం లేదు, మొత్తం రివిజన్ కూడా చేసుకుంటారు అందరు. రేపు మార్నింగ్ చూసుకున్నాం ఇంకా. ఏమవుతుందో ఏమో రేపు ఎగ్జామ్. చూసిండ్రు కదా, చదవడం అయితే ఏం కంప్లీట్ అవ్వలేదు. కానీ మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీతో కామెంట్ చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం.